నమస్తే, నేను సిరి. దేశవ్యాప్తంగా అంటే దేశమే కాదు మొత్తం అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అక్కడ ఈ వార్త ఇప్పుడు సంచలనం అయిపోయింది. తిరుపతి లడ్డు చా అంటే అంటే భారతీయులకే కాదు దేశాలు దాటేసి కూడా తిరుపతి లడ్డుకి ప్రే ప్రేమికులు ఉన్నారు. అంత ఫేమస్ తిరుపతి లడ్డు అంటే. అయితే ఇప్పుడు ఆ లడ్డుని కూడా కల్తీ చేసేసారు. జంతు కళేబరాలతో కూడిన కొన్ని పదార్థాలని తిరుపతి లడ్డులో కలపడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కుట్రని అని చెప్పేసి ఏదైతే గత ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన పేపర్లో కావచ్చు, దానికి సంబంధించిన మీడియాలో కావచ్చు, వాళ్ళు ప్రింట్ మీడియాలోనే కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, వాళ్ళైతే వార్తలు రాస్తున్నారు. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే తిరుపతి లడ్డు దీనికి అసలు అంటే భారతదేశమే కాదు అనేక దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఫేమస్. ఇది తిరుపతి లడ్డు అనేది అంత ఫేమస్. ఈవెన్ ఫారెనర్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్డుని. అలాంటి లడ్డుని అంత ప్రఖ్యాతిగాంచిన ఈ లడ్డుని అసలు కల్తీ చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందో అర్థం కాని పరిస్థితి. అండ్ దాంట్లో ఏంటంటే జంతు కలబరాలతో కలిగిన కొన్ని కలపడం ఆ లడ్డు తయారీలో. అసలు దీన్ని చూస్తుంటే మనం ఎక్కడున్నామో అర్థం కాని పరిస్థితి. అండ్ ఇప్పుడు దీన్ని సమర్థించుకుంటూ వాళ్ళ ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, మా తప్పేం లేదు, వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళే కావాలని కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటమ్మా, తెలుగు వారికని కాదు, హిందువులందరికీ కూడా రాష్ట్రాలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి. తిరుపతి అనేటప్పటికే మనకు గుర్తుకొచ్చేది లడ్డు. అవును. సరే, ఆ లడ్డూలో వాడేటువంటి నెయ్యిలో చాలా కలుషితమైంది గత ప్రభుత్వంలో హయాంలో అన్నదాన్ని ఇప్పుడు ఈరోజు బయటకు రావడం జరిగింది. దాంతో దేశం అంతా ఇప్పుడు పెద్ద చర్చనాంశం. అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా దాని మీద స్పందిస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి విహెచ్పి కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు, అన్ని సంస్థలు కూడా, హిందూ మత సంస్థలు అందరూ కూడా దీంట్లో నిజాలు నిగ్గు తేల్చండి, మా మనోభావాలు దెబ్బతింటున్నాయన్న మాటలు మాట్లాడుతున్నారు. సరే, ఇది సహజంగానే ఈ సబ్జెక్ట్ మీద ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాంట్లో ఉన్నటువంటి విషయం ఆయన మాట్లాడేటప్పటికీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడేటంటే ఏదో జరిగిందని చెప్పేసి అని మొత్తం ఇది అయ్యింది. సరే, రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చినాయి. రిపోర్ట్స్లో కూడా ఈ వాస్తవాలు అన్నిటి కూడా దాంట్లో కొంచెం జంతువులకు సంబంధించినటువంటి పదార్థాలు వాడారని చెప్పేసి అన్నట్టుగా వచ్చింది. అయితే మొత్తం సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా, ఎవరైనా సరే అందరూ కూడా దీని మీద చర్చ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వారి పేపరు, వారి ఛానళ్ళకి వారు అయ్యి ఉండొచ్చు, లేకపోతే వారికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇదంతా కుట్ర, గతంలో ఎప్పుడు ఏం జరగలేదు అనేటువంటి మాటలు మాట్లాడడం. ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు అయితే గతంలో టీటీడీ బోర్డు చైర్మన్గా చేశారు కాబట్టి ఆయన 4 సంవత్సరాలు ఆయనే చేశారు. ఆయనేమో మనిషికి పుట్టినాడు ఎవడో కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం, ఇటువంటి అబాండాలు వేయడనేటువంటి ఒక ట్వీట్ కూడా చేశారు. అదే సందర్భంలో అవసరమైతే నేను నా కుటుంబం కూడా వచ్చి ప్రమాణం చేస్తాం వెంకటేశ్వర స్వామి దగ్గర, అటువంటి తప్పు జరగలేదు అనేటువంటి కూడా ఆయన మాట్లాడారు. రిపోర్ట్స్ ఎదురుగుండా మనకు కనిపిస్తున్నాయి. 2 ప్రధాన అంశాలు. ఒకటి, మాకు సంబంధం లేదు, ఇవన్నీ తప్పుడు రిపోర్ట్లు అనేటువంటిది విషయాన్ని పదే పదే వారి ఛానల్లోనే ఈరోజు వారి పత్రికల్లో కూడా ప్రచురించారు. రెండవది, ఆ శాంపిల్స్ తీసుకున్నది జూలై నెలలో తీసుకున్నారు కాబట్టి, జూలై నెలలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ తప్పు జరిగింది కూటమి ప్రభుత్వంలోనే, దానికి బాధ్యత వహించింది చంద్రబాబు నాయుడు గారే అని రెండోది 2 మాటలు మాట్లాడుతున్నారు. మనం రెండింటికి సమాధానం చెప్పాలి. సరే, నేను నిన్న అన్ని ఛానల్స్లోనే డిబేట్స్ జరుగుతుంటే చూస్తుంటే వారి ఛానల్లో కూడా ఇదే సబ్జెక్ట్ మీద డిబేట్ జరిగితే వారు రిపోర్ట్ కూడా చూపిస్తా ఈ రిపోర్ట్కి దాంట్లో వచ్చినటువంటి సమాధానానికి సంబంధం లేదు, ఇదంతా ఫేక్ అన్నట్టుగా చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే మీకు చెప్తున్నాం. ఎప్పుడైనా శాంపుల్ తీసారు అంటే 4-5 రకాల శాంపుల్స్ పంపిస్తారు, 4-5 రకాలుగా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు 4-5 రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. ఇది సపోజు చూడండి, ఇక్కడ AB023655 ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చి ఎవరు పంపించారు, ఈమెయిల్ ద్వారా వచ్చింది, శాంపుల్ ఎప్పుడు తీసుకున్నాం, దాని రిపోర్ట్ ఏమొచ్చింది అని డేట్స్తో సహా దీంట్లో ఉంటాయి. అయితే ఇది చూపిస్తున్నారు, పంపించింది ఇదని చూపిస్తున్నారు. చూపించి లాస్ట్ పేజీ ఉంటుందమ్మా, లాస్ట్ పేజీలో ఎనెక్సియర్లో మళ్ళీ సేమ్ ఆ రిపోర్ట్కి సంబంధించిన నెంబర్ చూపించి
దాంట్లో ఏ ఏ పదార్థాలు ఉన్నాయన్నది కూడా వారు చూపిస్తారు. అసలు చూపించాల్సింది ఇది ఒక రిపోర్టు. అలాగే 4-5 శాంపుల్ ఉంటాయి కదా, ప్రతి శాంపుల్కి ఒక రిపోర్ట్ ఉంటుంది కదా. వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే కుట్ర అంటే చేసిన తప్పును కూడా సమర్థించుకోవడం. ఈ ఫస్ట్ పేజ్ చూపించి ఇంకో శాంపుల్ ఉంటుంది కదా రిపోర్టు, దీనికి వేరే నెంబర్ ఉంటుంది కదా, ఈ లాస్ట్ పేజ్ చూపిస్తున్నారు అనమాట. మీకు అర్థమైందా? ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ వేరే ఉంటుంది, 23654 అని ఉంటుంది. ఫస్ట్ పేజ్ చూపించేమో ఇది చూపిస్తున్నారు, ఎనెక్సర్ చూపించేదేమో వేరే రిపోర్ట్ చూపించి ఇది దుర్మార్గం, ఇది క్రియేట్ చేసింది, వేరే శాంపుల్ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసి మమ్మల్ని మా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు, ఎంత దుర్మార్గం కుట్ర పన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు మనిషి అన్న వాళ్ళు ఎటువంటి తప్పులు చేస్తారా? తప్పు జరిగిందా విచారణ చేయండి, మేము రెడీ, విచారణకు రెడీ అని మాట్లాడితే తప్పులేదు. అంతేకాని ఇటువంటి తప్పుడు కూడా రిపోర్ట్ చేయడం ఎంతవరకు ధర్మం? ఇంకొకటి రెండోది, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఎప్పటి నుంచో తిరుపతి దేవస్థానం మీద ఆరోపణలు చాలా ఉన్నాయి. వారికి సంబంధించిన ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలు జరిగినాయని, లేకపోతే లడ్డూలో నాణ్యత తగ్గిందని, లేకపోతే భోజనాలు వెంగమామ అన్నదాన సత్రంలో భోజనాలు పెడతారు కదా, అది కూడా చాలా ప్రాశస్త్యమైనది, అక్కడ కూడా నాణ్యత లోపించిందని అని అంటే ఆరోపణలు చాలా వచ్చినాయి. దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది. ఆదేశిస్తే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. బయటపడినప్పుడు జూలై నెలలో ఈ నెయ్యి శాంపిల్స్ పంపించి శాంపిల్స్ తెప్పించారు. వీళ్ళు ఏమంటారంటే అప్పుడు ఉన్నది మీ ప్రభుత్వమే కదా అంటారు. కానీ ఎన్ని ఆహార పదార్థాలు, నెయ్యి కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే తిరుపతికి సంబంధించిన ఆ పదార్థాలన్నిటికీ కూడా కాంట్రాక్టర్స్ ఉంటారు కదా. ఆ కాంట్రాక్టర్స్ అందరూ గతంలో టెండర్లు వేసిన వాళ్ళే కదా. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంట్రాక్టర్ తీసేయదు, ఇమ్మీడియట్గా తీసేయలేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు జూన్ 12 వచ్చింది, జూలై నెలలో మీకు రిపోర్ట్లు పంపించారు. ఇంకా విచారణ జరుగుతుంది, ఏం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్నది. అంటే మీ కాంట్రాక్టర్, మీరు నియమించిన కాంట్రాక్టర్ పంపించిన నెయ్యి అది. ఎందుకంటే గతంలో శ్రీ కర్ణాటక నుంచి మనకి నందిని నెయ్యి వచ్చేది, అది ఎందుకు మానేశారు? దానికి సమాధానం చెప్పరు. తర్వాత ఏమవుతుందంటే ఏదైనా ఒక కాంట్రాక్ట్కి పెద్ద కాంట్రాక్ట్ తీసుకుంటాడు, తీసుకుని వాడు ఏం చేస్తాడంటే సబ్ కాంట్రాక్టర్కి లీజులకి ఇస్తూ ఉంటారు. అలాగా ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఎవరికైతే కాంట్రాక్ట్కి ఇచ్చారో వాడు మళ్ళీ ఒక సబ్ కాంట్రాక్టర్కి, ఎవరికో ఆల్ఫా అనే కంపెనీకి వేరే వాడికి ఇవ్వడం, ఆ కంపెనీ నుంచి ఇక్కడికి సప్లై రావడం, దాంట్లోని మీ జంతు పదార్థాలు ఉన్నటువంటిది ఈరోజు నిరూపణ అయింది. ఈ రెండు అంటే ఒక పక్కనేమో తప్పుడు రిపోర్ట్లు, ఈ రిపోర్ట్లు తప్పు అని చెప్పేసి చూపించి బద్నాం చేయాలని ఏదో కవర్ చేసుకోవాలి కార్యక్రమం. రెండు, ఇది జరిగింది చంద్రబాబు గారి టైంలోనే, మా ప్రభుత్వ హయాంలో ఇటువంటిది ఏం జరగలేదని చెప్పేసి ఇంకో తప్పు చేయడం. అంటే ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పును కవర్ చేసుకోవడానికి మరో తప్పులు చేయడం. ఈ రోజున కోర్టుకి వెళ్ళారు. వారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అన్నారు కదా, వారి పార్టీ ప్రధాన కార్యదర్శి గారు గతంలో అడ్వకేట్ చేసినప్పుడు ఏజీ గారు అతను వెళ్ళారు. బుధవారం నాటికి కోర్టు వాయిదా వేసింది. సరే, కోర్టు విచారణ జరుగుద్ది. మీరు కోర్టులో వేసినా వేయకపోయినా వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. మీరు సుప్రీంకోర్టుకి వెళ్తాం, అదంటాం ఇదంటాం, ప్రమాణాలు చేయడం ఎన్ని. ఎందుకంటే ఏదైనా ఒక దేవస్థానం మీద, హిందూ మతాలకు సంబంధించినటువంటి దేవస్థానం మీద నిజంగా దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇవ్వాలి. అటువంటిది ఆ నమ్మకం లేని వ్యక్తుల మీద, దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా ఆలోచించే వ్యక్తుల మీద వారికి ఇటువంటి అధికారాలు ఇస్తే ఇలాగే ఉంటుంది. ఈ రోజున గత 5 సంవత్సరాల్లో మీరు తిన్న లడ్డూలో ఇటువంటి పదార్థాలు ఉన్నాయా అని చెప్పేసి హిందువులందరూ ఎంత మనోభావాలు ఎంత దెబ్బతింటే పవిత్రంగా చూసుకుంటాం. అంతే. ఇంకొకటి కూడా ఆరోపణ ఉందమ్మా, చంద్రబాబు గారు అలా చెప్పకుండా ఉండవలసింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది అంటున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఒక పక్కన రిపోర్ట్లు ఇలా వచ్చిందని విషయం బయట పెట్టాలిగా. రేపు పొద్దున వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎందుకు చర్యలు తీసుకున్నారనే దానికి విషయం ప్రజలకు తెలియాలి కదా. మరి తెలియకంటే దీని చీకట్లో జరిగే వ్యవహారం కాదు కదా. ఈరోజు అదే చెప్తున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా కావచ్చు, ఇంకా కూడా ఈ రోజుకి ఇంత ఆధారాలతో సహా బయటకు వచ్చినా కూడా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇంత దుర్మార్గం మరొకటి ఉండదు. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు. ఇక్కడనే కాదు, ఏదైనా సరే ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి టెంపుల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా జరగకుండా ఒక కమిటీ లాంటిది ఏదైనా ఉండాలి ఖచ్చితంగాను. లేకపోతే జరిగిన తర్వాత మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడడం కాదు అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేశారు. ఇది వాస్తవం.
ఎందుకంటే హిందూ మతానికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, అది గుళ్ళకి సంబంధించిన వాళ్ళ మనోభావాలు కావచ్చు, లోకం అయిపోయింది అందరికీ. ఎవరు పడతాడు మాట్లాడేస్తాడు. అంటే హిందూయిజాన్ని విమర్శిస్తే అది హీరోయిజం అని ఫీల్ అవుతున్నారు. నేను అంటుంది ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు. తిరుపతి దేవస్థానం అంటే ఒక అత్యంత పవిత్రమైనటువంటి ప్లేసు, అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అనేటువంటిది కూడా అంటూ ఉంటారు. మీరు చూడండి, గత 5 సంవత్సరాల్లో వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా తిరుపతి వెళ్ళడం, బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడడం. తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడడం ఏంటి? మనం చూసాం గతంలో ఒక మాజీ మంత్రి అక్కడికి వెళ్ళి దర్శనం, అంటే ఆమె కాకుండా ఆమెతో పాటు ఎంతమంది దర్శనం తీసుకెళ్ళి మాజీ మంత్రి అయిన రోజా గారు, ఆవిడ ఒక బ్యాచ్లుగా మామూలుగా ఒక లెటర్ ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఒక లెటర్ ఇచ్చారు. లెటర్ మీద 6 మెంబర్స్ అవైలబుల్ పెర్ డే 1 లెటర్. రోజుకి 20 మందిని 25 మందిని వాళ్ళు ఇష్టం వచ్చిన మందిని పంపించేయడం, బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడడం. అన్నమయ్య కంటే ఎక్కువగా తిరిగింది రోజా తిరుపతికి దర్శనానికి. ఎప్పుడు ఆవిడ వెళ్తుందో వెనకాల ట్రూప్ మారుతూ ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చిండు శ్రీవాణి టికెట్లు కుంభకోణాలు ఒక్కటి కాదు, ఇన్ని రకాలుగా చేసి భ్రష్టు పట్టించారు. ఈ రోజుకైనా మేము చెప్తున్నాం, మీరు చేసిన తప్పును ఒప్పుకోండి, లేదంటే ఆ శిక్ష చాలా దారుణంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, చాలా కుటుంబాలు అనుభవించినాయి. నేను అంటుంది ఇప్పటికైనా కూడా అబద్ధాలని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయొద్దు. కనీసం కోర్టు నుంచి తీర్పు వచ్చే వరకైనా మీరు ఆగండి. లేకపోతే మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఎక్కడ శిక్ష వేయాలో శిక్ష వేస్తారో దేవుడు కూడా చూస్తా ఊరుకోడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.